గతంలో నష్కల్ నుంచి భూపాలపట్నం ఔటర్ రింగ్ రోడ్ పక్క నుంచి రాంపూర్, మడికొండ, టెక్కులగూడ మీదుగా హసన్పర్తి రోడ్డుకు రైల్వే బైపాస్ ను రైల్వే శాఖ అధికారులు ప్రతిపాదించారు. దీని కారణంగా వరంగల్ నగరం అభివృద్ధి విఘాతం కలుగుతుందనే ఆరోపణలు స్థానిక రైతులు వ్యతిరేకించడంతో రైల్వే ఇంజనీరింగ్ విభాగం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రస్తుతం రైల్వే ప్రతిపాదించిన సర్వే పనులు పూర్తయ్యాయి. స్థానికంగా భూమి కోల్పోయే వారికి త్వరలోనే నోటీసులు ఇచ్చే పనుల్లో ఉన్నారు. కొత్తగా చేపడుతున్న బైపాస్ కేవలం గూడ్స్ రవాణాకేనని రైల్వే శాఖ చెబుతుంది. ఇవి కాజీపేట మీదుగా వెళ్లడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది. దీంతో సరకు రవాణాకు లేట్ అవుతుంది. ఇది రైల్వే శాఖకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందుకే కొత్తగా బైపాస్ ను ప్రతిపాదించారు. కొత్త ప్రతిపాదనలో నష్కల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అండర్ పాస్ పక్క నుంచి ఈ కొత్త లైన్ ను ప్రారంభం కానుంది. పెండియాల, కరుణాపురం మధ్య నుంచి నర్సంగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్, ఉనికిచెర్ల, మునిపల్లి మీదుగా చింతగుట్ట కెనాల్ పక్క నుంచి హసన్పర్తి రోడ్డు రైల్వే స్టేషన్ కు కలుస్తుంది. ధర్మసాగర్ లో కొత్త స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర, ఉత్తర భారతదేశ రాష్ట్రాల మధ్య ఎగుమతులు దిగుమతులు వేగం చేయడానికి ఇది తోడ్పడుతుందని రైల్వే భావిస్తుంది. అయితే కొత్త ప్రతిపాదనను అధికారులు గోప్యంగా ఉంచారు. వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రతిపాదనే తుది నిర్ణయం కాదని, ఇందులోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నారు. ధర్మసాగర్ లో రైల్వే స్టేషన్ ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.